శ్రీచక్రార్చనలో పురుగొచ్చిందన్న ఆరోపణలు, ఆలయంలో అపచారానికి సంబంధించినటువంటి అంశం మీదన ఈవో సేనానాయక్ విచారణ కమిటీ వేశారు. ఈ విచారణ కమిటీలో స్థానాచార్యతో పాటుగా 2 వైదిక కమిటీ సభ్యులు ఉంటారు. అంటే మొత్తం బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. వీళ్ళు విచారణ చేపట్టారు. తొలిగా అయితే అర్చకుడి మీదన వీళ్ళ కాన్సెప్ట్ ఉందన్నట్టు కనబడుతోంది. శ్రీచక్రార్చన పాలలో పురుగు రావడానికి కారణం అర్చకుడి బాధ్యత రాహిత్యం అని చెప్పి కమిటీ ప్రాథమికంగా గుర్తించిందంట. అంటే ఎవరైతే అందులో పురుగుందని చెప్పి చూసి ఆపారో ఆ అర్చకుడినే ఇప్పుడు బలి చేస్తున్నారు. అర్చకుడి మీద చర్యలు తీసుకోవాలని ఈవోకి ఈ కమిటీ నివేదిక ఇచ్చిందంట. అంటే పురుగుందని చెప్పి చెప్పకుండా ఆ పురుగు తీసి అవతల పడేస్తే సరిపోతుందా? అసలు జరగాల్సిందేంటి? ఆవు పాలు, ఆవు నుండి తెప్పించాల్సినటువంటి పాలు కాస్త ప్యాకెట్ పాలను వాడుతున్నారన్నటువంటిది ఒక అంశం. రెండవది ఆ పాలల్లో ఈ పురుగు రావడం అన్నటువంటిది మరొక అంశం. చివరికి వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో పెట్టిన తర్వాత అది తీసుకుని వచ్చారు, పాలతో అభిషేకం చేశారు. బట్ ఐడెంటిఫై చేసిన అర్చకుడినే ఇప్పుడు యాక్షన్ తీసుకునేటటువంటిది. అది కూడా ఎవరి వేలుతో, ఎవరి కంటిలో వాళ్ళ వేలతోనే పొడిపించినట్టు బ్రాహ్మణులతోనే బ్రాహ్మణుడి ఉద్యోగానికి ఎత్తు పెట్టించడం అన్నటువంటిది ఏం రైటో అర్థం కావట్లేదు. విచిత్రమైనటువంటి పరిస్థితి.